Welcome to the video. In this video, I will showcase the project that have been created by me, that is Yum Locator. Yum Locator is a restaurant listing and search platform designed to help users discover restaurants based on their location, cuisine and other filtering options. It is a Munstack project that consists of web API service, such as fetching restaurant details, listing restaurants with the pagination, searching restaurants by location, searching by image, which here రెస్టారెంట్ నేమ్ టైప్ చేసి ఆ పర్టికులర్ రెస్టారెంట్ని మనం ఫెచ్ చేయొచ్చు. నెక్స్ట్ వ్యూ డీటెయిల్స్ బటన్ నొక్కితే ఆ పర్టికులర్ రెస్టారెంట్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఈ రెస్టారెంట్ డీటెయిల్స్లో రెస్టారెంట్ ఐడి, సిటీ, అది సిటీలో ఉంది. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ద రెస్టారెంట్, దాని లాటిట్యూడ్, లాంగిట్యూడ్, అక్కడ ఏ క్విసైన్స్ సర్వ్ చేశారు, నెక్స్ట్ ఇద్దరికి ఎంత కాస్ట్ పడుతుంది, నెక్స్ట్ రేటింగ్. అలాగే you can also view the restaurant in the Zomato by clicking on the view Zomato link, so you can easily order the food from the Zomato. Next, you can fetch the restaurants or filter the restaurants based on the city. When you select a city, the restaurants in which were present in that city were automatically displayed. You can also filter the restaurants using latitude, longitude and the radius. You can user can enter the latitude, longitude and the radius in which the restaurant may present, and user can also upload the pic of the cuisine, such as I will upload an image of the pizza. By uploading, I can get the restaurants that serve pizza as one of their dish. పేజినేషన్ ఏంటంటే ఒకేసారి సర్వర్ అన్నది కంప్లీట్, ఇప్పుడు నా దగ్గర లాస్ట్ డేటా ఉన్నది, ఆ డేటాని ఒకేసారి సర్వర్ లోడ్ చేస్తే దాని మీద లోడ్ పడవచ్చు. సో ఈ లోడ్ని తగ్గించడానికి మనం పేజినేషన్ని యూజ్ చేస్తాం. పేజినేషన్ ఏంటంటే ఒక ఫ్రంట్ ఎండ్ అన్నది కొంత సెట్ ఆఫ్ డేటా మాత్రమే ఈ బ్యాక్ ఎండ్ నుంచి ఫెచ్ చేసి డిస్ప్లే చేసేలాగా చూస్తుంది. లైక్ ఇక్కడ నేను ఒక పేజ్కి 9 రెస్టారెంట్స్ అన్నది డిస్ప్లే చేస్తున్నాను. ఎప్పుడైతే నెక్స్ట్ నొక్కానో నెక్స్ట్ సెట్ ఆఫ్ 9 రెస్టారెంట్స్ అన్నవి డిస్ప్లే అవుతుంది. లైక్ నెక్స్ట్ 9 సెట్ ఆఫ్ రెస్టారెంట్స్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా పేజినేషన్ యూజ్ చేసుకొని మనం సర్వర్ మీద ఒకేసారి అన్ని రెస్టారెంట్స్ లోడ్ అవ్వే బర్డెన్ని తగ్గించవచ్చు. లైక్ ఇది పేజినేషన్ లాజిక్. ఇక్కడ ఫస్ట్ పేజ్ ఒకటి, నెక్స్ట్ పేజ్ నెంబర్, అలాగే లిమిట్ 9. ఇక్కడ పేజినేషన్లో 2 పారామీటర్స్ ఉంటాయి, స్కిప్ అండ్ లిమిట్. స్కిప్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను పేజ్ నెంబర్ -1 ఇంటూ లిమిట్ నెంబర్ అని పెట్టాను అంటే మనకున్న కలెక్షన్లో ఎన్ని
రెస్టారెంట్స్ యొక్క డేటాని మనం స్కిప్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు నేను సపోజ్ థర్డ్ పేజ్లో ఉన్నాను అనుకోండి. థర్డ్ పేజ్లో ఉన్నప్పుడు మనకి సెకండ్ పేజ్ వరకు అంటే టోటల్ 18 రెస్టారెంట్స్ ఉంటాయి. ఆ 18 రెస్టారెంట్స్ మనకి థర్డ్ పేజ్లో డిస్ప్లే అవ్వలేదు. అలాంటప్పుడు 3 - 1 ఇంటూ లిమిట్ నెంబర్, ప్రతి పేజ్లో మనం 9 అంటే 2 × 9 18 రెస్టారెంట్స్ అన్నవి స్కిప్ అవుతాయి. నెక్స్ట్ డాట్ లిమిట్ ఏంటంటే మనకి ఎన్ని రెస్టారెంట్స్ వరకు ఫెచ్ అవ్వాలి. సో పేజ్కి నేను 9 మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి ఆ 9 రెస్టారెంట్స్ని లిమిట్కి పంపించడం ద్వారా నెక్స్ట్ 9 రెస్టారెంట్స్ డేటా మాత్రమే ఫెచ్ అయ్యి అవి డిస్ప్లే అవుతాయి. నేను నా ప్రాజెక్ట్కి డేటాబేస్కి మోంగోడిబి వాడుతున్నాను. మోంగోడిబిలో జొమాటో అన్నది నా డేటాబేస్. అందులో రెస్టారెంట్స్ అన్న కలెక్షన్ ఉంది. ఈ రెస్టారెంట్ అన్న కలెక్షన్లో మెనీ నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్నవి ఉన్నాయి. ఈచ్ రెస్టారెంట్లో డిఫరెంట్ డేటా ఉన్నది. లైక్ ఐడి, నేమ్, క్యూసైన్స్, ప్రైస్ రేంజ్, యావరేజ్ కాస్ట్ ఫర్ టు, ఎక్సెట్రా. ఇవన్నీ లోకల్గా రన్ అవ్వడానికి మోంగోడిబిని యూజ్ చేశాను. అదే నేను డిప్లాయ్ చేసినప్పుడు డేటా అన్నది క్లౌడ్ ద్వారా రన్ అవ్వడానికి, అంటే లైక్ ఏ సర్వర్స్ని మెయింటైన్ చేయకుండా క్లౌడ్ బేస్డ్గా మనం మోంగోడిబి అట్లాస్ అన్న డేటాబేస్ని యూజ్ చేస్తాం. ఈ మోంగోడిబి అట్లాస్ని యూజ్ చేసుకొని మన రెస్టారెంట్ డేటా గ్రో అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా అది స్కేల్ అయిపోతుంది. అలాగే హై అవైలబిలిటీ వల్ల డేటా లాస్ అన్నది ఉండదు. నెక్స్ట్ ఈవెంట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లర్. అసలు ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ అన్నది ఏదైనా ఒక యాక్షన్, మన సిస్టమ్ రెస్పాండ్ అయ్యే యాక్షన్ అన్నమాట. దాన్ని యూజర్ అయినా ట్రిగర్ చేయొచ్చు, సర్వర్ అయినా ట్రిగర్ చేయొచ్చు, లేకపోతే డేటాబేస్ అయినా ట్రిగర్ చేయొచ్చు. లైక్ నా దాంట్లో నేను ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేయడం, ఇదొక ఈవెంట్. దీన్ని యూజర్ ట్రిగర్ చేస్తున్నాడు. లేకపోతే రెస్టారెంట్ నేమ్ ఎంటర్ చేయడం, చేసిన వెంటనే సెర్చ్ అవ్వడం, అది సర్వర్ ట్రిగర్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. అసలు ఈవెంట్ హ్యాండ్లర్ ఏంటి? ఈవెంట్ హ్యాండ్లర్ అన్నది ఒక ఫంక్షన్. ఎప్పుడైతే ఒక ఈవెంట్ వచ్చిందో అప్పుడు ఈ ఫంక్షన్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేను ఒక క్లియర్ ఇమేజ్ సెర్చ్ అన్న బటన్ పెట్టాను. ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేశాను, ఆన్ క్లిక్, ఇట్ ఈస్ ఎ ఈవెంట్. ఈ ఈవెంట్ అన్నది అక్కడైనప్పుడు హ్యాండిల్ అప్లోడ్ అనే ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ అన్నది కాల్ అవుతుంది. క్లియర్ ఇమేజ్ సెర్చ్ ఈ క్లియర్ ఇమేజ్ సెర్చ్ అన్నది కాల్ అవ్వగానే ఏదైతే డిటెక్టెడ్ ఫుడ్ ఉందో అదంతా నల్ చేస్తుంది. ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసి ఉంటే ఆ ఫైల్ నల్ చేస్తుంది. అలాగే ఫెచ్ రెస్టారెంట్స్ కూడా. నెక్స్ట్ హుక్స్ అన్నవి రియాక్ట్ యొక్క వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫీచర్స్. ఇది ఏంటంటే స్టేట్ని బేస్ చేసుకొని, లేకపోతే లైఫ్ సైకిల్ మెథడ్స్ని బేస్ చేసుకొని మనల్ని ఈ రియాక్ట్ కాంపోనెంట్స్ని యూజ్ చేసేలా చేస్తుంది. దే సింప్లిఫై ద మేనేజ్మెంట్ ఆఫ్ కాంపోనెంట్ లాజిక్ అండ్ ఎన్హాన్స్ కోడ్ రీయూజబిలిటీ. కామన్లీ యూజ్డ్ ఏంటంటే యూజ్ స్టేట్ని, యూజ్ ఎఫెక్ట్, యూజ్ కాంటెక్స్ట్, యూజ్ రెడ్యూసర్ ఇలాంటివి యూజ్ చేస్తాం. ఇందులో సపోజ్ యూజ్ స్టేట్ ఉంది. ఇక్కడ మనం ఎప్పుడైతే రెస్టారెంట్స్ని సర్చ్లో ఎంటర్ చేస్తామో ఇనీషియల్గా సెర్చ్ టర్మ్ అన్నది మనం
ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నాం. ఎప్పుడైతే సర్చ్ కంటైనర్లో రెస్టారెంట్ నేమ్ అన్నది ఎంటర్ చేసామో ఆ సర్చ్ టర్మ్ అన్నది సెట్ అవుతుంది, ఏ యూజర్ ఏదైతే ఎంటర్ చేసాడో అది. ఇది హుక్స్. Triggers. Triggers are used to perform actions automatically in response to specific events such as insertion, updation, deletion, etc. ఇందులో నేను ఒక జనరల్గా ఇక్కడ నేను ఫైల్ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన ఇప్పుడు రెస్పాన్స్ కింద ఇది ఈ ఏపీఐ ట్రిగ్గర్ అయ్యింది. పోస్ట్ అంటే పోస్ట్ అయ్యి ట్రిగ్గర్ అయ్యింది. Callbacks. Callbacks can be used for handling asynchronous API requests to fetch data. A callback is a function that is passed into another function as an argument and is invoked inside the function. This allows for asynchronous execution and enables you to handle results after a task completes. For deploying front end, I have used the Netlify, and for the back end, I have used the Render, and for database, I have used MongoDB Atlas. By deploying the project, the user can access the project from the internet itself. Thank you.